వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు, గుడ్ ఈవినింగ్. జరుగుతున్న పరిణామాలు, ఎందుకంటే ఎన్నికల కమిషన్ అంటే శాసన్ను గుర్తుకొచ్చేవాడు, చాలా స్ట్రిక్ట్గా అమలు చేసేవాడిని. కానీ ఎన్నికల కమిషన్ కూడా నిర్లిప్తంగా నిమ్మకు నీరెత్తట్టుగా ఉందా? ఇంతటి విద్వేష భావజాలం దేశంలో ప్రజ్వరిల్లుతుంది ఎన్నికల సందర్భంగా. ఇది ఇప్పటివరకే పరిమితం అవుతుందా? రేపు భవిష్యత్తులో అది ఒక దావానంలాగా రాసుకుంటే అది ఎటుదారి తీస్తుంది అనేటువంటి ఆందోళన ఎన్నికల కమిషన్కో రాజకీయ నాయకులకో లేదేమో, కానీ సాధారణ ప్రజలకైతే కొంత ఆందోళన కలిగిస్తుంది. మీరేమంటారు? మీట్లో ఉంది వీరయ్య గారు, వాయిస్ లేదు, మీట్లో ఉంది. 70 సంవత్సరాలకు పైగా భారతదేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఏనాడు కూడా ఇంత విద్వేషం కానీ, మతాల మధ్య కులాల మధ్య ఇంత విచ్ఛిన్నం కానీ లేదు. ఇప్పుడు ఒక గ్రామం తీసుకుంటే ఆ గ్రామంలో పోతే అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. వాళ్ళందరూ అన్ని పండుగలు కలిసే జరుపుకుంటారు. కానీ ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత అమిత్ షా మాటలు వింటుంటే నిజంగా నేను ఒక విద్యావేత్తగా కూడా చాలా చింతిస్తున్నాను. ఇప్పుడు ఈ రోజు ఎన్నికల కోసం, నువ్వు ఓట్ల కోసం, నువ్వు అధికారం రావడం కోసము ఇలా మతాల మధ్య నువ్వు చిచ్చు పెడుతున్నావు. అంటే ఆ బీజాన్ని నాడుతున్నావు. ఆ చిచ్చు, ఆ బీజము, ఆ విత్తనమయ్యి అది పెరిగి పెద్ద అయితే మీరు ఇంతకు ముందు అన్నట్లు 2 మతాల మధ్య కానీ, 2 వర్గాల మధ్య కానీ అది గొడవగా మారితే, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అది ఎగబాకితే ఎంత నష్టం వాటిల్లుతుంది. ఇంతకు ముందు లెక్క ఇప్పుడు లేదండి. ఇప్పుడు అంతా సోషల్ మీడియా వ్యవస్థ వచ్చింది. సోషల్ మీడియా వ్యవస్థలో కూడా ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనలు, ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు, వేరే దేశాల్లో జరిగిన సంఘటనలు కూడా ఇక్కడ దేశంలో ఎన్నికల టైంలో పోస్ట్ చేస్తున్నారు. అంటే ఒక మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల సంధి ప్రధానిగా ఉన్నారు కదా. 10 ఏళ్ల సంధి ప్రధానిగా ఉన్నప్పుడు నువ్వు 10 ఏళ్లలో ఏం చేశావు, ఏం అభివృద్ధి చేశావు, ఒక హాస్పిటాలిటీ ఎలా, వైద్య రంగంలో ఏం చేశావు, శస్త్ర సాంకేతిక రంగంలో ఏం చేశావు, అసలు ఈ వ్యవసాయంలో నువ్వేం చేశావు, విద్యలో నువ్వేం చేశావు, ముందు ఎలా ఉండేది, నువ్వు వచ్చిన తర్వాత ఏం మార్పు జరిగింది, ఈ 10 ఏళ్ల ప్రగతిని నువ్వు ముందు పెట్టి ఇప్పుడు రాబోయే ఒకవేళ నేను మళ్ళా వస్తే ఏం చేస్తావనే అంశం పోయింది ఇక్కడ. అంటే గత 10 సంవత్సరాలు మోదీ ప్రధాని అన్న విషయం మర్చిపోతున్నాడు. గత 10 సంవత్సరాలు బీజేపీ పాలించిందన్న విషయం కూడా మర్చిపోతున్నారు. నువ్వు ఏం చేస్తావు, ఏం చేసి ఓట్లు అడుగుతావు? ఇప్పుడు ప్రజలు అంటున్నాము. ప్రజలు అన్నప్పుడు అందులో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి కదా. దాన్ని మతాల వారీగా విచ్ఛిన్నం చేయడం మాత్రం విద్వేషం అండి. ఎలక్షన్ కమిషన్ అసలుకి చాలా సీరియస్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం కూడా కరెక్ట్ కాదు. దేశ భవిష్యత్తుకు కూడా ఇది కరెక్ట్ కాదు. ఇవాళ కాంగ్రెస్ చూడండి, రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం పాదయాత్ర చేసి 5 న్యాయాలని ప్రకటించాడు. మేము అధికారంలోకి వస్తే ఈ 5 చేయబోతున్నాం. ఈ 5తో పాటు మేము మిగతా మేనిఫెస్టోను కూడా స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు నేను కూడా విజయ సంకల్ప యాత్ర 2 చేస్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాను. దాదాపు అన్ని పార్లమెంట్లో నేను సందర్శించి వచ్చాను, ఇప్పుడు కూడా వచ్చాను. కానీ నేను అక్కడ కూడా నేను నా వర్గం తరపున పోతున్నప్పుడు, హ్యాండిక్యాప్డ్ తరపున పోతున్నప్పుడు గతంలో జరిగింది ఏంది, ఇప్పుడు జరుగుతుంది ఏంది, ఈసారి మేము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో చెప్తున్నాం తప్ప మనం మతాల మధ్య కులాల మధ్య విచ్ఛిన్నం చేస్తే అసలు దేశ అస్తిత్వానికి ప్రమాదం. అది దేశాన్ని ఏం చేయాలనుకుంటుర్రు, అసలు ఉంచాలనుకుంటున్నారా, ఉంచొద్దనుకుంటున్నారా? అంటే ఓట్లే ముఖ్యమా, రాజకీయాలే ముఖ్యమా? మెజారిటీ ప్రజలు ఉంటే ఆ మెజారిటీ ప్రజల పక్కన చేరి ఏదైనా చేయవచ్చా? అసలు మోదీకి ప్రధానిగా కొనసాగే హక్కు అసలు లేదండి. అసలుకి బీజేపీ ఎన్నికల్లో ఉండే హక్కు కూడా లేదు. అసలు ఏ దేశం, ఇప్పుడు ఇందాక మన అన్న మాట్లాడాడు స్పష్టంగా, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఇలా విభజిస్తున్నావు కరెక్టే, మరి మిగతా దేశాల్లో కూడా మన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ మన మైనారిటీ కదా, మరి అక్కడ వేరే మతస్థులు నీకు మెజారిటీలో ఉన్నారు కదా, మరి వాళ్ళ జీవితాలను నువ్వు ఎంత ప్రమాదంలోకి నెడుతున్నావు? ఇది చాలా బాధాకర సంఘటన అండి. ఇప్పుడు నువ్వు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్ప ఒక ఎన్నికల కోసం, ఓట్ల కోసం యువతను రెచ్చగొడదాము. ఇప్పుడు సీతారాముల కళ్యాణం ఇప్పుడే జరుగుతుందా అండి? 100,000 సంవత్సరాల జరగట్లేదా? నేను అనలేదా జై శ్రీరామ్ అని? నేను ప్రతిరోజు బొట్టు పెట్టుకునే బయటికి వెళ్తానండి. అంటే మేము చెప్పే హిందుత్వానికి, వీళ్ళు చెప్పే హిందుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. అది ఇప్పుడు మా సీఎం గారు చెప్తా ఉన్నారు, దేవుడు గుళ్ళో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉండాలి. నువ్వు అభివృద్ధి ప్రాతిపదికన నువ్వు మాట్లాడాలి తప్ప ఎలాంటి ప్రాజెక్టులు కడతావు, ఏం చేస్తావో చెప్పాలి తప్ప మతం పేరుతో దిగజారి ఇంత అభద్రతా భావానికి లోనైతే ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం అండి.
చాలా గొడవలు చాలా విషయాలు జరిగిపోతాయి కదా. అంటే యాదవరెడ్డి గారు కాబట్టి మీరు కూడా వస్తా వీరయ్య గారు మీ దగ్గరికి. అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి ఉంటుంది. హేట్ స్పీచెస్ అనేవి ఏవి హేట్ స్పీచెస్, ఏవి పబ్లిక్ని అపీల్ చేసే స్పీచెస్ అనేవి ఉంటాయి. అవి ఆ పారామీటర్స్ ఏమి ఎలక్షన్ కమిషన్కి తెలియదా, అంటే తెలిసి ఊరుకుంటున్నట్ట? ఇక ఏమి మాట్లాడాలి, మతం గురించి కులం గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదా, మాట్లాడితే దాని లిమిటేషన్ ఏంటని ఉంటుందా ఉండదా?